చేతగాని ప్రభుత్వం తెలంగాణ లోగోను మార్చడం, టీఎస్ నుంచి టీజీ చేయడం పనులు చేస్తూ ఆనందాన్ని పొందుతుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన తెలంగాణ దశాబ్ది ప్రగతి ఉత్సవాలలో పాల్గొన్న మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షులు ముందుగా జిల్లా కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయడం చేతకాని ప్రభుత్వం పని లేని వారు పెట్టుకునే పని పెట్టుకుందని ఎద్దేవా చేశారు. ఏ వైపు రైతులు విత్తనాలు అందక పడిగాపులు కాస్తుంటే వారి అవసరాలను తీర్చవలసిన ప్రభుత్వం రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తుందని, అది కుదరని పని అని కేసీఆర్ పథకాలు ప్రజల గుండెల్లో నిలిచాయని అన్నారు. ప్రభుత్వం చేతనైతే గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకొని కాళేశ్వరం ప్రాజెక్టులో మరమ్మతు పనులు చేపట్టి రైతులకు నీరందించే పని చేయాలన్నారు. బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నందుకు మనమంతా గర్వించాలని అన్నారు. మనమంతా తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీలో పనిచేస్తున్నామని, లంగదొంగ పార్టీలో పనిచేయడం లేదనే విషయాన్ని గుర్తెరగాలన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించి తప్పు చేశామన్న ఆలోచనలో ప్రజలు ఇప్పుడే పడ్డారని, అయితే ప్రభుత్వం తమ ధోరణిని మార్చుకోకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని అన్నారు. కాకతీయులకు సంబంధించినటువంటి 400 సంవత్సరాలు పరిపాలించి ఇలా 46,000 ఒలుసుకట్టు చెరువులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతంలో ఉన్నాయనంటే ఆనాడు కాకతీయ రాజులు కట్టించినటువంటి చెరువులు, వాళ్ళకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉండాలనేటువంటి వివరమైన కాకతీయ తోరణం అంటే మనం ఎంతో గర్వంతో ఫీల్ అవుతాం. ఆనాడు ఎంతో మంది మేధావులు అందరూ కలిసి కట్టుగా నిర్మాణం చేసినటువంటి ఆ లోగోను మార్చడమే అలాంటి ప్రధానమైన పని. రైతులు చచ్చిపోతే, లేదంటే మట్టుమూలలు పోకపోతే, వర్షాలతో తడిచిపోతే, లేదా లారీలు రాకపోతే మరి ఇది కాదు వాళ్ళకి కావాల్సిన ముఖ్యమైన పని. 4,000 కంటే కదియాలి ఆలోచన కాదు, నీళ్ళు అసలు పెట్టేయాలి కాదు, కాళేశ్వరం పిల్లలు దాన్ని ఎక్కడ రిపేర్ చేయాలి, అది కాదు ఆలోచన. వాళ్ళ ప్రయారిటీ ఏంటంటే లోగో మార్చాలి, లేదంటే టీఎస్ తెలంగాణ స్టేట్ను టీజీ చేయాలి, తెలంగాణ గవర్నమెంట్ చేయాలి, లేదంటే తెలంగాణ పల్లి విగ్రహాన్ని మార్చాలి. ఇగో ఈ అవగాహన లేనటువంటి, అసమర్థమైనటువంటి, ఎవరికి పనికి రానటువంటి, అంటే ఏం పని లేనోడు చేసే పనులు చేసేటువంటి పరిస్థితి ఎలా ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి చూస్తుంటే ప్రజలు నవ్వుకునేటువంటి పరిస్థితి మనకి కనబడతా ఉన్నది. అందుకే నేను అనేది ఏంటంటే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. మీరు ఏ పార్టీలు అయితే ఉన్నారో మీరు గర్వపడే పార్టీలో ఉన్నారు. నేను ఇదివరకు కూడా చాలా మీటింగ్లలో చెప్పిన, లంగదొంగ పార్టీలో లేరు. మీరు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీలు ఉన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి, అరే మీ ప్రభుత్వం ఏం చేసిందా, మీ కేసీఆర్ ఏం చేసిందంటే మన ముఖం మలకపోయినట్టు 160 సంక్షేమ కార్యక్రమాలు చెప్పే పార్టీల మీద మీరు ఆశామాసి మాటలు లేరు. మీరు బెంబేలెత్తాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికి ఆరాటం ఉంటుందంటే నాయకులకు ఉంటుంది, బయలుదేరాలకు ఉంటుంది, రోజులేసి బతుకుల కోసం రాజకీయాలు చేసుకోవడం ఉంటుంది ఆరాటం. ఇక వాళ్ళు మనం ఆగమన్న ఆగరు, మీరు ఉండవన్న ఉండరు. వాళ్ళ తమ వాళ్ళు చూసుకుంటారు, చూసుకున్నటువంటి చూసుకొని ఇంకేవాళ్ళు చూసుకొని ఉంటే వాడు కూడా తెలిసి చూసుకోవాలని కూడా నేను కోరుకునే వేదిక కాదు. ఎందుకంటే అటువంటి వాళ్ళు ఉంటే ఉన్న కాలం ఏమైందంటే ఒక చీడపూరు ఉంటే మొత్తం ఆ వ్యవస్థనంతా ఖరాబ్ చేస్తారు. అటువంటి ఏమైనా ఉంటే దయచేసి సర్దుకుంటే కూడా మంచిది, ఇల్లు నాశనం చేసేదానికంటే నిజాయితీగా పనిచేసేటువంటి, నిక్కచ్చిగా పనిచేసేటువంటి కేసీఆర్ సైనికులుగా, బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా మరి ముందుకు సాగేటువంటి నాయకులు కంకణం కట్టుకొని మళ్ళీ ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించడం కోసం, ప్రజల పక్షాన నిలవడం కోసం ఉండేటువంటి నాయకులమే. రాష్ట్రం కావాలని 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష కోసం తెలంగాణ ఉద్యమ మహానాయకుడు కేసీఆర్ గారు గొప్ప ఉద్యమ కార్యాచరణను తీసుకున్నటువంటి ఆ యొక్క సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఇల్లు గడప గడప కదిలి తెలంగాణ రాష్ట్రం సాధించేంత వరకు కూడా ఒక్కవోని ధైర్యం కొద్దీ ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నారు.
సకల జనుల సమ్మె అయితేంది, మిలినియం మార్చు, సాగర తీరం, ఎన్నో జైలు జీవితాలు అనుభవించి కూడా లాఠీలకు తూటాలకు భయపడకుండా ఎటువంటి పదవులకు ఆశించకుండా ఈ ఉద్యమ కార్యాచరణలో అనేక మంది భాగస్వాములైండ్రు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఈ దశాబ్ద కాలంలో ఎన్నో రాత్రులు, ఎన్నో మేధో మదనాలు చేసి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలబడని అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేసినటువంటి తెలంగాణ ఉద్యమ మహానాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు తెలంగాణ ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, అంతర్గం జడ్పీటీసీ ఆముల నారాయణ, ఓదెల జడ్పీటీసీ గంటరాములు, బీఆర్ఎస్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్, దాసరి ఉష, మురళీధర్రావు, అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.